లీన్ బల్కింగ్ సిరీస్ డే 2 బ్యాక్ వర్కౌట్ ఫస్ట్ పుల్అప్స్ తో స్టార్ట్ చేసాం. 4 సెట్స్ టిల్ ఫెయిల్యూర్ వరకు పోవాలి. పుల్అప్స్ అయిపోయాక ఫస్ట్ ఎక్సర్సైజ్ లాట్ పుల్ డౌన్ డార్సీ లాటిసియస్ మజిల్ మీద ఇంపాక్ట్ పడుతుంది. విజ్ఞాన ప్రదర్శనలో సింపుల్ చెప్పాలంటే లాట్స్ మజిల్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో వెయిట్ ఎట్లుండాలంటే 8 to 12 కౌంట్ వచ్చేటట్లు ఉండాలి. వెయిట్ రాడ్ పొజిషన్ చెస్ట్ దగ్గర రావాలి. సెకండ్ ఎక్సర్సైజ్ సీటెడ్ రోస్ చేసేటప్పుడు బాడీ మాక్సిమం స్టేబుల్ ఉండాలి, చెస్ట్ పైకి ఉండాలి. రాడ్ మీరు చేసే కేబుల్ పొజిషన్ అనేది స్టమక్ దగ్గర రావాలి. అండ్ ఆల్సో హ్యాండ్స్ అనేది వైడ్ పోవద్దు, హ్యాండ్స్ క్లోజ్ ఉండాలి బాడీకి. ఇది కూడా సేమ్ 8 to 12 కౌంట్ వచ్చేటట్లు ఉండాలి వెయిట్. థర్డ్ ఎక్సర్సైజ్ డంబుల్ రోస్. బ్యాక్ స్ట్రైట్ ఉండాలి, డంబుల్ పొజిషన్ స్టమక్ దగ్గరకు రావాలి. సేమ్ ఏ బ్యాక్ ఎక్సర్సైజ్ ఏదైనా కానీ హ్యాండ్ వైడ్ ఎక్కువ అవ్వద్దు, బాడీకి క్లోజ్ ఉండాలి. సో ఇది కూడా 8 to 12 కౌంట్, మళ్ళీ అదర్ సైడ్ 8 to 12 కౌంట్, అట్లా 4 సెట్స్ చేస్తారు. ఇది సైడ్ లాట్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. నెక్స్ట్ సూఫీ గ్రిప్ ఫ్లాట్ పుల్ డౌన్. ఇది కూడా సైడ్ లాట్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. చేసేటప్పుడు రాడ్ పొజిషన్ చెస్ట్ దగ్గరకు వస్తుంది. బ్యాక్లో ఏ ఎక్సర్సైజ్ అయినా మీరు పుల్ చేసేటప్పుడు కొంచెం ఫాస్ట్గా పుల్ చేసినా, వెయిట్ రిలీజ్ చేసేటప్పుడు మాత్రం స్లోగా రిలీజ్ చేయాలి. అంటే సింపుల్ చెప్పాలంటే ఒక 1 సెకండ్లో పుల్ చేస్తే 2-3 సెకండ్స్లో వెయిట్ని రిలీజ్ చేయాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ హై టు లో రోస్. ఇందులో మీ ఎల్బో అనేది స్టేబుల్ ఉండాలి, కొంచెం బెండ్ ఉండాలి, అంతే. ఇంకా ఫిక్స్, ఇంకా ఎల్బోలో మూమెంట్ రావద్దు. సేమ్ 8 to 12 కౌంట్ వచ్చేటట్లు ఉండాలి. 4 సెట్స్. ఈ ఎక్సర్సైజ్ మాక్సిమం సింపుల్ ఉంటుంది, కాకపోతే వర్కౌట్ అయిపోయాక, హెవీ వర్కౌట్ అయిపోయాక చేసేటప్పుడు మీకు ఆ సైడ్ లాట్స్ మీద ఇంపాక్ట్ అనేది తెలుస్తుంటుంది, మజిల్ మీద. డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు మీ షోల్డర్ విడ్త్ ఎంత ఉందో లెగ్స్ డిస్టెన్స్ కూడా అంతే ఉండాలి. హ్యాండ్ గ్రిప్ మాత్రం లెగ్స్ బయటికి ఉండాలి. సేమ్ 8 to 12 కౌంట్ కొట్టాలి డెడ్ లిఫ్ట్ కూడా. నేను ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి నేను లైట్ వెయిట్ కొడుతున్నా. మీకు 8 to 12 కౌంట్ ఏ వెయిట్తో వస్తుందో ఆ వెయిట్ సెలెక్ట్ చేసుకోండి. లోవర్ బ్యాక్ మీద ఇంపాక్ట్ పడుతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ ఇన్ బ్యాక్. ఓవరాల్ ట్రెపిజియస్ మజిల్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది.